మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే నాగ పంచమి, దీనినే గరుడ పంచమి అని అంటారు. ఈరోజే నాగులు మరియు గరుత్మంతుడు జన్మించారు. పైగా ఇది శ్రావణ శుక్రవారంతో కలిసి వస్తుంది కనుక ఇది చాలా పవిత్రమైన రోజు. అయితే ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, మీ తలరాత మారిపోతుంది. మీకు ఉండే కష్టాలు సమస్యలు అన్నీ పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. నాగదోషాలు సర్పదోషాలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు ఈరోజు ఈ కథలు వింటే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. రాజయోగం పడుతుంది. పట్టిందల బంగారం అవుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ముందుగా ఈరోజు నాగులు మరియు గరుత్మంతుడు ఎలా జన్మించారో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, జన్మల పాపాలు పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కశ్యప ప్రజాపతికి 2 భార్యలు. వారి పేర్లు వినత, కద్రువ. ఒకసారి కశ్యపుడు వినత, కద్రువులకు సంతానం కోసం పుత్ర కామేష్టి యాగం చేస్తాడు. కద్రువ కోరిక ప్రకారం 1000 పొడుగాటి శరీరం కలిగిన నాగుల సంతానం. వినత కోరిక ప్రకారం 2 ప్రకాశవంతమైన సంతానాన్ని కశ్యప ప్రజాపతి కోరుకుంటాడు. ఆ కోరిక ప్రకారం కద్రువకు 1000 అండాలు, వినతకు 2 అండాలు పుడతాయి. కద్రువకు అండాల నుండి వాసుకి, ఆదిశేషుడు, ఆదిగా గల 1000 పాములు జన్మిస్తాయి. వినత అది చూసి తొందరపడి తన అండాన్ని ఒకటి చిదుముతుంది. అప్పుడు అందులో నుండి కాళ్ళు లేకుండా మొండెము మాత్రమే దేహంగా కలిగిన అనూరుడు జన్మిస్తాడు. అనూరుడు అంటే ఊరువులు అనగా తొడలు లేనివాడు అని అర్థం. అప్పుడు అనూరుడు తల్లితో, నువ్వు సవతికి బిడ్డలు కలిగారన్న ఆతృతతో నన్ను చిదిపావు కాబట్టి నువ్వు నీ సవతికి దాసిగా ఉండు. 2వ అండాన్ని అయినా భద్రంగా ఉంచు. అందులో నుండి జన్మించేవాడు నీ దాస్యాన్ని విడుదల చేస్తాడు అని చెప్తాడు. అలా చెప్పి సప్తస్వాలను పూంచిన సూర్యుని రథానికి రథసారథిగా అనూరుడు వెళ్ళిపోతాడు. తరువాత వినత, కద్రువలు ఒక రోజున సముద్రపు ఒడ్డుకు వెళ్ళినప్పుడు క్షీరసాగర మదనంలో వచ్చిన ఉచ్ఛేస్రవము అనే ఒక ఇంద్రుడి గుర్రము దూరముగా కనిపించింది. అప్పుడు దూరముగా కనిపించిన గుర్రమును చూసి కద్రువ తన సవతితో, చూడు, ఈ ఉచ్ఛేస్రవము శరీరమంతా కూడా తెల్లగా ఉన్న తోక నల్లగా ఉన్నది అని అంటుంది. కానీ దాని తోక తెల్లగానే ఉంటుంది. ఉచ్ఛేస్రవము తోక తెల్లగా ఉండటం చూసిన వినత, లేదు, దాని తోక తెల్లగా ఉన్నదని అంటుంది. దీంతో కద్రువకు మనసులో పట్టుదల పెరిగి, పందెం వేద్దాము. తోక తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను, నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చెయ్యాలి అని అంటుంది. వినత కూడా పందానికి అంగీకరిస్తుంది. ఆ రోజు పొద్దుపోయిందని, తరువాతి రోజు వచ్చి ఆ గుర్రాన్ని చూడవచ్చునని ఇద్దరూ అంగీకరించుకుని వారి ఇండ్లకు వెళ్ళిపోతారు. కద్రువ ఇంటికి వెళ్ళి తన సంతానాన్ని పిలిచి పందెం గురించి చెప్పి ఆ గుర్రం తోకకు చుట్టుకొని తోక నల్లగా ఉండేటట్లు చేయమని కొడుకులు అయిన నాగులను అడుగుతుంది. కొడుకులు దానికి అంగీకరించకపోయేసరికి కోపముతో, మాతృవాక్య పరిపాలన చేయని మీరందరూ కూడా పరీక్షిత్ కొడుకు జన్మేజయుడు చేసే సర్పయాగంలో మరణిస్తారు అని శపిస్తుంది. అది విన్న కర్కోటకుడు అనే పాము, అమ్మ, నేను వెళ్ళి ఆ గుర్రం తోకకు చుట్టుకొని నల్లగా కనిపించేటట్లు చేస్తాను అని అంటాడు. తర్వాతి రోజు వినత, కద్రువలు వెళ్ళి చూడగానే గుర్రం తోక కర్కాటకుడు చుట్టుకోవటం వల్ల దాని తోక నల్లగా కనిపిస్తుంది. అది చూసి వినత బాధపడి తాను దాస్యం చేయడానికి అంగీకరిస్తుంది. కొన్ని రోజులకు వినతకు గరుత్మంతుడు పుడతాడు. గరుత్మంతుడు ఒక గరుడ పక్షి. శ్రీ మహావిష్ణు వాహనంగా గరుత్మంతుడు ప్రసిద్ధి. ఇతడు మహాబలశాలి, వినయశీలి. గరుడిని చూసి కద్రువ, వినత, నువ్వు దాసివి కాబట్టి నీ కుమారుడు కూడా నా దాసుడే అని గరుడిని కూడా దాసీవాడుగా చేసుకుంటుంది. గరుత్మంతుడు తన సవతి తమ్ముళ్లను అనగా నాగులను తన వీపు మీద ఎక్కించుకుని తిప్పుతూ ఉండేవాడు. ఒకరోజు ఇలా త్రిప్పుతూ ఉండగా గరుత్మంతుడు సూర్యమండలం వైపు వెళ్ళిపోతాడు. ఆ సూర్యమండలం వేడికి ఆ సర్పాలు మాడిపోతూ ఉంటే కద్రువ ఇంద్రుణ్ణి ప్రార్థించి వర్షం కురిపిస్తుంది. ఆ తర్వాత గరుత్మంతుణ్ణి దూషిస్తుంది.
దానితో దుఃఖితుడైన గరుత్మంతుడు తనకు తన తల్లికి దాసిత్వం పోవాలి అంటే ఏం చేయాలో చెప్పమని కద్రువను అడుగుతాడు. అప్పుడు కద్రువ కుమారులతో ఆలోచించి అమృతం పొందాలనే కోరికతో తమకు అమృతం తెచ్చి ఇస్తే గరుత్మంతుడి మరియు వినతల దాసిత్వం పోతుందని చెప్తారు. అప్పుడు గరుత్మంతుడు అమిత కష్టంతో పట్టుదల వదలక పోరాడి అమృతం తీసుకొని వెళ్తూ ఉంటే మార్గమధ్యంలో ఇంద్రుడు కనిపించి, నాయనా గరుత్మంత, అమృతం నువ్వు తీసుకుని వెళ్ళటం తగదు, అందరికీ అమరత్వం సిద్ధించరాదు అని అంటాడు. అప్పుడు గరుత్మంతుడు ఇంద్రుడు ఒడంబడిక చేసుకుంటారు. గరుత్మంతుడు అమృత కలశం తీసుకుని వెళ్ళి తన సవతి కుమారులకు ఇచ్చేటట్లు, అలా ఇవ్వగానే ఇంద్రుడు వచ్చి ఆ కలశాన్ని తీసుకొని పారిపోయేటట్లు ఒక ఒప్పందం చేసుకుంటారు. గరుత్మంతుడు వెళ్ళి ఆ కలశాన్ని తన సవతి సోదరులకు ఇచ్చి దర్భలపై ఉంచుతాడు. అమృతం ఇచ్చిన వెంటనే గరుత్మంతుడి దాసిత్వము, అతడి తల్లి దాసిత్వము పోతుంది. అమృతం సేవించడానికి ముందుగా పవిత్రులవ్వాలనే ఉద్దేశంతో ఆ నాగులు కద్రువ స్నానం చేయడానికి వెళ్తారు. వారు అలా స్నానానికి వెళ్ళినదే తడువుగా ఇంద్రుడు వచ్చి ఆ అమృత కలశాన్ని ఎత్తుకొని పోతాడు. స్నానం చేసి వచ్చి జరిగింది గ్రహించి సర్పాలు బాధపడతాయి. అయినా ఆశ చావక ఆ పాములు దర్భలపై ఉంచినప్పుడు ఒలికిన అమృతాన్ని తమ నాలుకతో నాకుతాయి. ఆ విధంగా నాకటం వల్ల వాటి నాలుకలు చీలిపోతాయి. ఆ విధంగా సర్పాలకు 2 నాలుకలు సిద్ధిస్తాయి. మాతృభక్తితో కార్యదీక్షతో తన తల్లికి దాస్య విముక్తి కలిగించిన గరుడిని ముందు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అంటారు. మీ వాహనంగా ధ్వజ చిహ్నంగా నన్ను స్వీకరించి మీ సేవాభాగ్యం అనుగ్రహించండి. అలాగే నాకు అమృతం తాక్కుండానే జరామరణాలు లేకుండా అనుగ్రహించండి అని ప్రార్థించాడు. ఆ విధంగా తల్లికి దాస్య విముక్తి కలిగించి తాను శ్రీ మహావిష్ణువుకు వాహనంగా వెళ్ళిపోతాడు గరుత్మంతుడు. సర్వశక్తిమంతుడు అయి ఉండి కూడా తల్లి మాట కోసం సవతి సోదరులను వీపున మోస్తూ అవమానాలను భరించి తల్లికి తనకు కూడా తన దాస్య బంధాలను ఛేదించుకొని ఉన్నత స్థానాన్ని పొందాడు గరుత్మంతుడు. గరుత్మంతుడు అమృతాన్ని అపహరించిన రోజు శ్రావణ శుక్ల పంచమి. గరుత్మంతుడు జన్మించింది కూడా ఈ రోజే. అందుకే ఈ రోజుకు గరుడ పంచమి అనే పేరు కూడా వచ్చింది. ఒక్కసారి కశ్యప ప్రజాపతి కద్రువ దంపతులకు అనంతుడు, తక్షకుడు, వాసుకి, నవనాగుడు, శంకుడు, కర్కోటకుడు, ఉగ్రకుడు, పిందారకుడు, ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారినల్లా కాటువేస్తూ భయభ్రాంతులను చేయసాగారు. దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై ఆ నాగులంతా కూడా నశిస్తారని శపించాడు. అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై, మమ్మల్ని మీరే సృష్టించి మాకీ విధంగా శాపం ఇవ్వటం న్యాయమా అని వేడుకున్నారు. విషయుక్తంగా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి కోటిని నశింపచేయటం తప్పు కాదా? నిష్కారణంగా ఏ ప్రాణిని హింసించరాదు. గరుడ మంత్రం చదివే వారిని ఔషధ మణి సమేతులను తప్పించుకు తిరగండి. దేవత విహంగ గణాలకు జ్ఞాతులైన మీరు మీ స్థాన గౌరవాలను నిలుపుకోండి. వాయుభక్షులై సాధుజీవులుగా మారండి. మీ నాగులంతా అతల వితల పాతాల లోకాలలో నివాసం చెయ్యండి అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు. దాంతో దేవతలంతా నాగులను ప్రశంసించారు. నాగులకు భూలోక వాసులంతా ప్రార్థనలు చేశారు. దివ్య ప్రభావ సంపన్నమైన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకంగా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజ చేయటం మొదలుపెట్టారు. అలాగే ఈరోజు నాగపంచమి వ్రత కథను వింటే చాలు రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. పూర్వం మణిపురంలో ఒక గౌడ బ్రాహ్మణుడు ఉండేవాడు. నాగపంచమి మహత్యం అతనికి తెలియదు. ఆనాడు భూమి దున్నకూడదని, గోతులు తవ్వకూడదని, పారతో మన్ను పొడిచి మెత్తకూడదని, మొక్కలు మొదలైనవి పీకకూడదని, ఏమీ మంట పెట్టకూడదని, రొట్టె మొదలైనవి కాల్చి పక్వం చేయకూడదని అతనికి తెలియదు. అందుచేత అతడు నాగపంచమి రోజు మామూలుగా దున్నడానికి పొలం వెళ్ళాడు. దున్నటం ప్రారంభించాడు.
పొలంలోని ఒక కలుగులో నాగిని అంటే ఆడపాము పిల్లల్ని దాచింది. బ్రాహ్మణుడు దున్నుతూ ఉండగా నాగలి కర్రకు తగిలి ఆ పిల్లలు చనిపోయాయి. నాగుపాము పిల్లలు చనిపోయిన విషయం బ్రాహ్మణుడికి తెలియదు. తాను పొలం దున్నుకొని వెళ్ళిపోయాడు. సేపటి తర్వాత బయటకు పోయి ఉన్న నాగిని వచ్చి తన పిల్లలు అన్నీ చచ్చిపోయి ఉండటం చూసింది. దాంతో దానికి కోపం వచ్చింది. తన పిల్లల్ని చంపిన వ్యక్తిని వెతకడానికి బయలుదేరింది. తిరిగి నాగిని ఆ గౌడ బ్రాహ్మణుని ఇంటికి వచ్చింది. అతని నాగలి కర్ర మీద రక్తం మరకలు ఉండటం చూసింది. దాంతో ఆ పాముకు ఆ బ్రాహ్మణుడే తన పిల్లల్ని చంపి ఉంటాడని నిశ్చయించుకుంది. దాంతో ఆ పాము నిద్రపోతూ ఉండగా ఆ బ్రాహ్మణుణ్ణి, అతని కుటుంబం వారిని అందరినీ కరిచి చంపివేసింది. ఆ గౌడ బ్రాహ్మణుడి కూతురు పొరుగు పల్లెలో కాపురం చేస్తూ ఉంటుంది. ఈ బ్రాహ్మణుడి కుటుంబాన్నంతా కూడా నాశనం చేయాలంటే ఆమెను కూడా చంపాలి కదా. అందుకని ఆ పాము ఆ బ్రాహ్మణుడి కూతురిని చంపుతాం అని ఆమె ఉంటున్న ఊరికి బయలుదేరుతుంది. ఆ ఊరు వెళ్ళిన పాము ఆ బ్రాహ్మణుడి కూతురు ఇంటికి వెళ్ళేసరికి ఆమె తన ఇంటి గోడ మీద నాగుల్ని చిత్రించి వానికి చిమ్మిలిని చల్లివిడిని నివేదన చేసి యథాశక్తిగా శాస్త్రోక్తంగా పూజ చేస్తుంది. దాంతో పాము పూజ పూర్తయినంత వరకు వేచి ఉందాం అనుకుంటుంది. అంతలో దానికి ఆకలి వేసి అక్కడ పూజలో ఉంచిన నైవేద్యాన్ని ఆరగించటంతోటే ఆ నాగినికి తృప్తి సంతోషము కలిగాయి. కుమార్తె పూజ ముగించి కన్నులు తెరువగా పాము ఎదురుగా వచ్చి అంతవరకు జరిగిన కథ అంతా కూడా కూతురికి చెప్తుంది. ఆమె క్షమాపణ అడుగగా పాము క్షమిస్తుంది. దాంతో బ్రాహ్మణుడి కూతురు తన కుటుంబ సభ్యులను బ్రతికించుకునే సాధనం చేయమని పామును పరిపరి విధాలా ప్రార్థిస్తుంది. అంతటా పాము ఆమె చేతికి ఒక విధమైన అమృతం ఇచ్చి దానిని చనిపోయిన వారి కళేభరాల మీద చల్లమంటుంది. అలా చల్లితే వారు బ్రతుకుతారని చెప్పింది. ఈలోగా మణిపురంలోని వారు ఆ బ్రాహ్మణుడు ఎంతసేపటికి లేవకపోవటంతో ఆశ్చర్యపోతూ తలుపు బద్దలు కొట్టుకుని లోపల ప్రవేశిస్తూ ఉంటారు. అదే సమయంలో ఆ బ్రాహ్మణుడి కూతురు అక్కడికి వచ్చింది. పాము ఇచ్చిన అమృతం వారి మీద చల్లకరించి వారిని బ్రతికించింది. అప్పుడు ఆమె జరిగిన వృత్తాంతమంతా కూడా చుట్టూ ఉన్న వారికి చెప్తుంది. శ్రావణ పంచమి నాడు నాగపంచమి వ్రతం చేయమని ఉపదేశించింది. ఇది నాగపంచమి విశిష్టతను తెలియజేసే కథ. ఈ నాగపంచమి వ్రత కథ ప్రకారం పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి ఉండేది. ప్రతిరోజు సర్పాలు అనేకం వచ్చి తనను కాటువేస్తూ ఉన్నట్లుగా ఆమెకు కలలు వస్తూ ఉండేవి. దానితో ఆమె కంపితురాలయ్యింది. ఒక రోజున వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీన గాథను విన్నారు. ఆయన విని, అమ్మా, నువ్వు గత జన్మలో పుట్టలో పాలు పోసే వారిని చూసి ఎగతాళి చేశావు. అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి నివారణ కోసం నాగపంచమి నోము నొయ్యమని, అప్పుడు పాముల భయం తొలగిపోతుందని చెప్పాడు. ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలయ్యింది. నాగపంచమి వ్రత కథలో ఇది ఒకటి. ఈ కథ వెనుక ఒక సామాజికమైన హితువు ఉన్నది. ఇతరులకు ఎవ్వరికీ ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా సరే తన కుటుంబ ఆచారాన్ని పాటిస్తూ ఉన్నట్లయితే వారిని పరిహసించకూడదు. ఎవ్వరి విశ్వాసము వారిది అని అనుకోవాలి. ఈరోజు శ్రావణ శుక్రవారం కనుక లక్ష్మీదేవిని నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందో తెలిపే ఈ కథను వింటే చాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీ తలరాత మారిపోతుంది. ఒక కాలంలో త్రిలింగ దేశంలో కృష్ణశర్మ అనే మహారాజు ఉండేవాడు. కృష్ణశర్మ భార్య సుకన్యాదేవి ఎంతో సాత్వికురాలు. ఇద్దరూ లక్ష్మీ నారాయణులకు పరమ భక్తులు. కృష్ణశర్మ దేశాన్ని ప్రజారంజకంగా పాలిస్తూ ప్రజల సంక్షేమమే తన సంక్షేమంగా భావించేవాడు. ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి తిరుమల యాత్ర చేసి కొండపై శ్రీనివాసుని దర్శించి అటు తర్వాత తిరుచానూరు అలివేలు మంగమ్మను దర్శించుకునేవాడు. మంది మార్బలం వెంట రాగా ఆ యాత్ర 1 నెల రోజుల పాటు సాగేది. ఇలా జరుగుతూ ఉండగా ఆ సంవత్సరం కూడా కృష్ణశర్మ ఎంతో వైభవంగా బయలుదేరి తిరుమల చేరాడు. ఆనంద నిలయంలో స్వామిని దర్శించి కొండపై 4 రోజులు ఉన్నాడు. ఇక కొండ దిగి తిరుచానూరు వెళ్ళి అలివేలు మంగమ్మను దర్శించుకోవాల్సి ఉండగా తన పొరుగురాజు 1 వారం రోజుల పాటు తన దేశంలో అతిథిగా గడపడానికి వస్తున్నాడని భటుల ద్వారా వర్తమానం అందింది. అందిన వెంటనే బయలుదేరడానికి సన్నద్ధమై
తిరుచానూరు అమ్మవారిని మరోమారు దర్శించుకోవచ్చునని తలచాడు రాజు. ఈ విషయం తెలుసుకున్న భార్య సుకన్యాదేవి మహారాజుతో ఇలా అన్నది: ఓ మహారాజా, ఆ జగన్మాత అనుగ్రహంతోనే మనం ఇలా సంతోషంగా ఉండగలుగుతున్నాము. ఆమె అనుగ్రహం వలనే మనకు సర్వ సౌభాగ్యాలు, సర్వ ఐశ్వర్యాలు లభించాయి. ఎలాగైనా ఆ తల్లిని దర్శించుకుని వెళదాము అన్నది. అందుకు మహారాజు, సుకన్య, నీ మనసు నేను అర్థం చేసుకోగలను. కానీ అవతల పొరుగురాజు వచ్చేటప్పటికీ మనం నగరంలో లేకపోతే బాగుండదు. మనం వెంటనే వెళ్ళాలి అని అన్నాడు. అంతటితో ఆగక చిరునవ్వు నవ్వుతూ ఆ జగన్మాత మన ఇంట ఉండనే ఉన్నదిగా అని అన్నాడు. ఆ మాటలు అసంకల్పితంగా అన్నవే అయినప్పటికీ ఆనంద నిలయంలోని శ్రీనివాసుడికి ఆగ్రహం కలిగింది. మహారాజు చెప్పిన మాట కాదనలేక, ఎదురు చెప్పే ధైర్యం లేక సుకన్య మరి మాట్లాడలేదు. వెంటనే తిరిగి బయలుదేరి నగరం చేరుకున్నారు. తన ప్రియసఖి అయిన శ్రీదేవిని ఉపేక్షించినందుకు కృష్ణశర్మపై శ్రీమన్నారాయణుల వారికి ఎంతో ఆగ్రహం కలిగింది. ఆ ఆగ్రహం ఫలితంగా మహారాజు సర్వ ఐశ్వర్యాలను కోల్పోయాడు. కొన్ని రోజుల్లోనే కొందరు పొరుగు రాజులు దండెత్తి త్రిలింగ దేశాన్ని ఆక్రమించుకున్నారు. కృష్ణశర్మ భార్యతో సహా తప్పించుకుని అడవిలోనికి పారిపోయాడు. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన ఆ రాజు దంపతులు అడవులలో కంద మూలాలను భుజిస్తూ చాలా దీనస్థితిలో జీవితం గడపసాగారు. ఈ విధంగా ఎందుకు జరిగిందో వారికి అర్థం కాలేదు. ఒకనాడు వారికి ఒక మునీశ్వరుడు ఎదురుపడ్డాడు. అప్పుడు ఆ దంపతులు ఆ మునీశ్వరునికి తమ దీన పరిస్థితిని వివరించారు. ఈ కష్టాల నుండి బయటపడే మార్గం అనుగ్రహించమని ప్రార్థించారు. అప్పుడు ఆ మునీశ్వరుడు కనులు మూసుకొని ఆ దంపతులతో ఇలా అన్నాడు: మహారాజా, మీరు ఒకనాడు అనాలోచితంగా అన్న మాటే మిమ్ములను, మీ భార్యను ఈ స్థితికి తీసుకువచ్చింది. ఆ రోజు మీరు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించకుండా వెనుతిరిగారు. అంతేకాక ఆ తల్లి మా ఇంటనే ఉండగా ఇక ప్రత్యేకంగా కొలిచేదేమున్నది అన్న భావన వచ్చేలాగా మీరు అన్నారు. ఈ మాటలకు ఆమె ప్రియవల్లభుడైన శ్రీమన్నారాయణుల వారికి ఆగ్రహం కలిగింది. తన ప్రియసఖిని నిర్లక్ష్యం చేసినందుకు మీపై ఆగ్రహం కలిగింది. అందువలనే మీరు సర్వం కోల్పోయి ఈ పరిస్థితికి వచ్చారు. మీకు తిరిగి మంచి రోజులు రావాలంటే ఒకే ఒక్క మార్గం ఉన్నది. అది ఏమిటి అంటే మీరు తిరుచానూరు వెళ్ళి 40 రోజుల పాటు ఆ జగన్మాతను సేవిస్తూ అక్కడే గడపాలి. అప్పుడు ఆ తల్లి అనుగ్రహించి శ్రీమన్నారాయణుల వారు కూడా సంతోషించి మీకు మునుపటి వైభవాన్ని కలగజేస్తారని అన్నాడు. ఇది విన్న ఆ రాజదంపతులు ఆ మునీశ్వరునికి నమస్కరించి ఆ మరునాడే బయలుదేరి తిరుచానూరు చేరుకున్నారు. జుట్టు బాగా పెరిగి బట్టలు కూడా సరిగ్గా లేకపోవటం చేత అక్కడి వారెవ్వరూ కూడా రాజదంపతులను గుర్తుపట్టలేదు. వీరు వేరే దేశం నుండి వచ్చిన భక్తులని తలిచారు. రాజదంపతులిద్దరూ 40 రోజులు అక్కడే ఉండి రోజు ఆలయంలో జగన్మాతను సేవిస్తూ గడిపారు. వీరి కఠోర దీక్షకు శ్రీ మహాలక్ష్మి నారాయణులు ఎంతో సంతోషించారు. ఆశ్చర్యం, తిరిగి వారికి రాజ్యాధికారం వచ్చి సర్వ సౌభాగ్యాలు చేకూరాయి. అలాగే ఈరోజు పాము ఒక పాపను ఎలా కాపాడిందో తెలిపే ఈ కథను వింటే చాలు, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అనగనగా శ్రీతు అనే ఒక పేద పాప ఉండేది. శ్రీతు మంచి పిల్ల, చాలా తెలివిగలది కూడా. అయితే దురదృష్టం, ఆ పాప ఇంకా పెద్దవకుండానే వాళ్ళ అమ్మ చనిపోయింది. తండ్రి శ్రీహరి కాస్త 2వ పెళ్లి చేసుకున్నాడు. అట్లా శ్రీతుకి సవతి తల్లిగా వచ్చింది సుమిత్ర. సుమిత్ర అస్సలు మంచిది కాదు, ఏ దిక్కు లేనిది కదా అని ఆమెకు శ్రీతును చూస్తే చాలా చులకన భావం ఉండేది. శ్రీతుని ఆమె చాలా కష్టాలకు గురి చేసేది. బడికి పోనివ్వక ఏవేవో పనులు చెప్పి సతాయిస్తూ ఉండేది. శ్రీహరి ప్రతిరోజు ప్రొద్దున్నే లేచి ఆవుల దగ్గరకు వెళ్ళి పాలు పితుక్కుని వచ్చేవాడు. ఒక రోజున ఏదో పనిపడి పక్క గ్రామానికి పోయిన శ్రీహరి సమయానికి వెనక్కి రాలేదు. దాంతో తెల్లవారగానే సుమిత్ర శ్రీతుని పిలిచి ఆవుల దగ్గరకు వెళ్ళి పాలు పితుక్కురా పో అని పంపించింది. శ్రీతుకేమో పాలు పితకటం రాదు. అయినా ఆవుల దగ్గరకు వెళ్ళి వాటిని ప్రేమగా పలకరించి అతి కష్టం మీద పాలు పితికింది ఆ పాప. నిండిన పాల కడవను పక్కన పెట్టి వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చి చూసేసరికి ఏమయ్యింది? పాలకడవ కాస్త ఖాళీ అయిపోయింది. తిరిగి వచ్చిన శ్రీతు ఖాళీ కడవను చూసి, అయ్యో, కడవ నిండుగా పిండిన పాలన్నీ ఏమయ్యాయి? ఇప్పుడు పిన్నమ్మ అడిగితే ఏమని జవాబు చెప్పాలి అని ఏడుస్తూ అక్కడే కూర్చున్నది. ఆ పాప దుఃఖానికి అక్కడున్న ఆవుల గుండెలన్నీ కూడా కరిగిపోయాయి.
అంతలో అక్కడ నాగుపాము ఒకటి ప్రత్యక్షమయ్యింది. దాని తల మీద ఒక మణి వెలుగులు చిమ్ముతున్నది. ఆ పాము శ్రీతుని స్నేహంగా పలకరించి, నన్ను చూసి భయపడకు, నీ కడవలోని పాలన్నీ త్రాగింది నేనే, నా ఆకలి తీర్చినందుకు ధన్యవాదాలు అన్నది. అప్పుడు శ్రీతు కొంచెం ధైర్యం తెచ్చుకున్నది. నీకు ఆకలిగా ఉన్నదని పాలన్నీ త్రాగేశావు సరే, మరిప్పుడు నా సంగతి? మా పిన్నమ్మ నుండి నన్నెవరు రక్షిస్తారు? వేరే వాళ్ళ వస్తువులు తీసుకునే ముందు వాళ్లకు ఒక్క మాట చెప్పటం పద్ధతి కదా అన్నది పాముతో. అప్పుడు పాము, అయ్యో అంత ఆలోచించలేదమ్మా, ఆకలికి తట్టుకోలేక పాలు కనబడగానే త్రాగేశాను. నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు, నీకేమీ కాదులే, మళ్ళీ నీకే తెలుస్తుంది అని శ్రీతుకు ధైర్యం చెప్పి ఇంట్లోకి పంపించింది. ఇంకా చేసేదేముంది? శ్రీతు ఖాళీ కడవనే ఎత్తుకొని ఇంట్లోకి వెళ్ళింది. ఇన్ని పాలు తెచ్చాను, దేనిలో పొయ్యాలి అని అడిగింది సవతి తల్లిని. పనిలో మునిగి ఉన్న సుమిత్ర అక్కడ ఆ పాత్రలో పొయ్యి అని ఒక గిన్నెను చూపించింది. శ్రీతు అక్కడికి వెళ్ళి ఖాళీ కడవనే బోర్లించింది. అందులోకి ఆశ్చర్యం, ఆ పాత్ర పాలతో నిండిపోయింది. చూస్తే కడవ అడుగున మరికొన్ని పాలు ఉన్నాయి. అందుకని శ్రీతు మరొక గిన్నెలోనికి వంపింది కడవను. ఆ గిన్నె కూడా పాలతో నిండిపోయింది. చూస్తూ చూస్తూ ఉండగానే అట్లా 5 పెద్ద పెద్ద గిన్నెలు పాలతో నిండిపోయాయి. అంతలోనే ఏవి పాలు అని వచ్చి చూసిన సుమిత్రకు ఆశ్చర్యంతో నోటమాట రాలేదు. అన్ని పాలను ఆమె ఏనాడు కళ్ళ చూసి ఉండలేదు. మరుక్షణంలో ఆమె ఆశ హెచ్చయింది. సరే పర్లేదు, బాగానే పిండావు, ఇక మీద ప్రతిరోజు నువ్వే పాలు పిండుకొని రావాలి అని ఆజ్ఞ జారీ చేసింది. ఆ విధంగా అటు తిరిగి ఇటు తిరిగి పని ఒత్తిడి మాత్రం శ్రీతు మీద పడింది. ఆ పాప చేయాల్సిన పనుల జాబితాకు అదనంగా పాలు పిండే పని కూడా చేరుకున్నది. మరునాటికి శ్రీహరి ఇల్లు చేరుకున్నప్పటికీ సుమిత్ర మాత్రం అతని పాలు వెతకనివ్వలేదు. ప్రతిరోజు శ్రీతు పాలు వెతకటం, పాము వచ్చి పాలు త్రాగటం, 5 గిన్నెల నిండా పాలు తయారవ్వటం అలాగే ఒక వారం రోజుల పాటు కొనసాగింది. 7వ రోజున విచారంగా ఉన్న శ్రీతును పాము, ఎందుకు శ్రీతు అట్లా బాధపడుతూ ఉంటావు, నువ్వెప్పుడు అని అడిగింది. పాపం శ్రీతుకు ఏడుపు తన్నుకొచ్చేసింది. ఆ పాప పాముకు తన గోడంతా చెప్పుకున్నది. ఎవరూ లేరని, తనను పిన్నమ్మ ఎంత చులకనగా చూస్తుందో చెప్పింది. నీ వయసులలో పిల్లలందరూ బడికి వెళ్ళాలి కదా, నిన్ను పంపించరా అని అడిగింది పాము. ఉహు అని అడ్డంగా తల ఊపింది శ్రీతు. నీకు ఇష్టమేనా బడికి వెళ్ళటం అని మళ్ళీ అడిగింది పాము. ఓ ఎంత ఇష్టమో చెప్పలేను, చాలా ఇష్టం అన్నది శ్రీతు. అయితే సరే, ఇవాల్టి నుండి నువ్వు బడికి పోతావు, చూస్తూ ఉండు అన్నది పాము. ఆ రోజు కూడా ఎప్పటిలాగానే 5 గిన్నెలు పాలతో నిండాక శ్రీతు కడవను కడిగి పెట్టేందుకు బయటకు వెళ్ళగానే సుమిత్ర వెళ్ళి ఆశగా 5 గిన్నెల పాలను చూసుకున్నది. ఆమె చూస్తూ ఉండగానే ఆ పాలన్నీ మాయమైపోయాయి. అవన్నీ గిన్నెలో నుంచి బయటకొచ్చి గదిలో పాకటం మొదలుపెట్టేసరికి పిన్నమ్మ కెవ్వు కెవ్వుమని అరుస్తూ గంతులు వేసింది. కొంచెంసేపు అంతలో వాటి మధ్యలో నుంచి తల మీద మణిని ధరించిన నాగసర్పం లేచి నిలబడింది. పిన్నమ్మ, మేం అందరం శ్రీతు బంధువులం, నువ్వు ఆ పాపను కష్టపెట్టడం ఎవ్వరూ గమనించట్లేదా అనుకుంటున్నావు కదా, మేం చూస్తూనే ఉన్నాం. శ్రీతును బడికి పంపించట్లేదు, గొడ్డు చాకిరీ చేయిస్తూ ఉన్నావు. దురాశ కొద్దీ పాలు పితికే బరువు కూడా ఆ చిన్ని చేతుల మీదే మోపావు, తప్పు కదూ అని అడిగింది. సుమిత్ర పాముకు నమస్కారం పెడుతూ, తప్పు కాయి నాగన్న, ఇక మీద శ్రీతును నా బిడ్డలాగా చూసుకుంటాను, ఏ కష్టమూ రానివ్వను, నన్ను నమ్ము అని కన్నీళ్ల పర్యాంతమయ్యింది. పాము సంతోషంగా తల ఊపి మాయమైపోయింది. అటు తర్వాత సుమిత్ర పూర్తిగా మారిపోయింది. శ్రీతును సొంత బిడ్డ కంటే మిన్నగా చూసుకున్నది. శ్రీతు బాగా చదువుకొని తల్లిదండ్రుల పేరు నిలబెట్టింది. విన్నంతనే సకల శుభాలను కలగజేసే వైభవ లక్ష్మీ వ్రత కథను విందాం. పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుడిని చూసి, ఓ ప్రాణనాథ, భూలోకంలో మానవులందరూ ధనార్జన కోసం ఎడతెరిపి లేకుండా శ్రమ పడుతూనే ఉన్నారు. అయినా వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి, అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగానే ఉండడానికి కారణమేమిటి అని అడుగగా, సర్వేశ్వరుడు చిరునవ్వి నవ్వి, దేవి సర్వము వైభవలక్ష్మీదేవి దయను బట్టి ఉంటుంది, సమస్త సంపదలకు ధనధాన్యాలకు ఆవిడే ఆదిదేవత. కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి ఆ వైభవలక్ష్మి యందు భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారో, వైభవలక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో, వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసరింపబడతాయి.
అలా ఆమె దయకు పాత్రులైన వాళ్ళు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతారు. ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ స్వయం కృషి అని విర్రవీగుతారో, ఎవరైతే శ్రీ వైభవలక్ష్మి స్వరూపమైన ధనాన్ని ఈసడించుతారో వాళ్ళు ఏనాటికి ధనవంతులు కాలేరు. వారి కష్టమంతా వృధా అవుతుంది. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలని అనుకుంటూ ఉన్నారో వాళ్ళు అవశ్యం ఆ వైభవ లక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో రాజ వైభోగాలతో తులతూగుతారు అని చెప్పాడు. ఆ మాటలు విన్న పార్వతీదేవి, ఓ ప్రభు, ఆ వైభవ లక్ష్మి ఎవరు? ఆమె చరిత్ర ఏమిటి? ఆ వ్రత మహత్యం ఏమిటి? నాకు పూర్తిగా సెలవివ్వండి అని వేడుకోగా ఆ పరమేశ్వరుడు మరలా ఈ విధముగా చెప్పసాగాడు. ఓ దేవి, అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవలక్ష్మి వ్రతమును చెప్పుదును, శ్రద్ధగా వినుము అని ఈ విధముగా చెప్పసాగాను. పూర్వము ఒకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తి కొరకై తపస్సు చేసెను. అందుకు ఆ అమ్మ సంతసించి ఆ మునికి ప్రత్యక్షమయ్యి ఏమి వరం కావాలో కోరుకోమనెను. అప్పుడు భృగు మహర్షి ఆమెకు నమస్కరించి, ఓ తల్లి, ఈ ప్రపంచము మొత్తము 3 ముఖ్య అవసరములు అయిన శక్తి, యుక్తి, భుక్తి అను వాటిపైననే నడుస్తుంది. మహామయమైన నీ శక్తి కళ పార్వతి అయి పరమేశ్వరునికి అర్ధాంగిగా సేవించబడుతుంది. నీ విద్యా కళ సరస్వతి అయి బ్రహ్మతో మసులుతుంది. ఇక స్థితి కారకమైన నీ యొక్క వైభవ కళతో నా కుమార్తెగా జన్మించు అని కోరెను. ఆ తల్లి అతని కోరికను మన్నించెను. తత్ఫలితంగానే పరాశక్తి యొక్క సంపత్ కళ భృగువు కుమార్తె వైభవలక్ష్మిగా అవతరించినది. భృగు మహర్షి ఆమెను విష్ణువుకు ఇచ్చి వివాహము జరిపించినాడు. శ్రీహరి కోరికపై ఆ భార్గవీదేవి దేవతలందరికీ ఎనలేని సంపదలను వైభవాలను సంతసించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కింది. కానీ ఐశ్వర్య మద్దతుతో ఇంద్రుడు చేసిన ఒకానొక దోషమునకు గాను దుర్వాసుడు ఇచ్చిన శాపకారణంగా ఆ వైభవలక్ష్మి దూరమైపోయినది. దాంతో ఇంద్రుడు దరిద్ర పీడితుడై విష్ణువును ఆశ్రయించినాడు. భార్య విరహ తపుడైన విష్ణువు కూడా ఆలోచించి లక్ష్మీమయమైన క్షీరసాగరాన్ని మదించటం వలనే లక్ష్మీ పునః కలుగుతుందని చెప్పాడు. దాంతో దేవర్షులు మందరగిరిని కవ్వంగాను, వాసుకి అనే మహాసర్పాన్ని కవ్వపుత్రాడుగాను అమర్చి క్షీరసాగరాన్ని మదించగా వైభవలక్ష్మి ఆ సముద్రం నుంచి ఆవిర్భవించి లోకాలను కరుణించింది. ఆ సమయంలో ఇంద్రాది దేవతలు చేసిన ప్రార్థనలను మన్నించి ఆ తల్లి 8 మూర్తులుగా భాషించింది. 8 మూర్తులే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఈ 8 మూర్తులలో సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మీదేవి. ఆమెనే ఐశ్వర్యలక్ష్మి, వైభవలక్ష్మి అని పిలుస్తారు. ఓ పార్వతి, భక్త సులభ అత్యంత కరుణామయి అయిన ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పినా తనివి తీరవు. ఉదాహరణకు ఒక కథ చెప్తాను, వినుము. చాలా కాలం క్రితం ప్రతిష్టానపురంలో శ్రీల, సుశీల, గుణశీల, విశాల అనే 4 అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. శ్రీ వైభవలక్ష్మి భక్తులైన ఆ 4 కన్యలకు ఉన్న ఊరిలోనే ఉన్నత వంశస్థులైన 4 యువకులతో వివాహం జరిగింది. ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు 4 కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై వెరజిల్లేవారు. కానీ రాను రాను వారిలో అహంకారము తలకెత్తింది. దైవ చింతన తగ్గింది. శ్రీ వైభవలక్ష్మి దేవి అనుగ్రహం వలనే సంపద వస్తుంది అన్న విషయాన్ని విస్మరించి అంతా తమ ప్రయోజనకత్వమే అనుకున్నారు. మహాపండితులైన శీల భర్తకు తన పాండిత్యం వలనే ప్రపంచం తనను గౌరవిస్తోందనే భావన కలిగింది. ఇందులో వైభవలక్ష్మి దయ ఏముంది? నా నోట్లో విద్య ఉంది, ఎంత గొప్పవాళ్ళైనా నాకు డబ్బులిచ్చి సన్మానించక ఏం చేస్తారు అని భావించాడు. ఎంతటి ధనవంతులైనా తన విద్య ముందు బలాదూర్ అనుకున్నాడు. అతని అహంకారానికి వైభవలక్ష్మీదేవి కోపగించి అతనికి తగిన గుణపాఠం చెప్పదలిచింది. అంతే, అక్కడితో అతని సంపాదన పూర్తిగా పోయింది. అతని పాండిత్యానికి విలువ లేకుండా పోయింది. సంపాదించిన ధనమంతయు ఖర్చయిపోయింది. చివరకు కట్టుబట్టలతో మిగిలారు. శ్రీల భర్త అతని దారిద్ర్యమును చూసి సమాజం అతనిని దూరంగా నెట్టింది. అతని కుటుంబం మొత్తం ఆకలి దప్పులతో అలమటించసాగారు. రాజస్థానంలో తమ
దళాధిపతిగా ఉండే సుశీల భర్త ఒకానొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజు చేత గౌరవించబడి అహంకారముతో తన బలం ముందు ప్రపంచమంతయు దాసోహమే అని విర్రవీగాడు. తన ధనార్జనకు తన బలమే కారణమని భ్రమించాడు. అందుకు ధనలక్ష్మి ప్రమేయము ఏమీ లేదు అని అనుకున్నాడు. దాంతో అమ్మవారు ఆగ్రహించింది. అతడిలో దుర్బుద్ధి నశించింది. దాంతో అనుకోని వైరముతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు దిగుతాడు. అతనిని తను అడిగిన ధనము ఇవ్వకపోతే నాశనం చేస్తానన్నాడు. అందుకు భయపడిన ఆ ధనవంతుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నూరిపోసి తనను కాపాడమని రాజును వేడుకుంటాడు. వెంటనే రాజు తన సేవకుల్ని పంపి సుశీల భర్తను బంధించి తెమ్మంటాడు. ఆ రాజభటులు అతన్ని బంధించి రాజు ముందు నిలిపారు. న్యాయస్థానంలో రాజు అతడిని విచారించి అతని ఆస్తిపాస్తులన్నిటినీ కూడా స్వాధీనం చేసుకొని అతడిని చెరసాలలో బంధించాడు. ఈ విధంగా సుశీల కాపురం కూడా కష్టాల పాలైంది. ఇక వ్యాపారస్తుడైన గుణశీల భర్త దైవానుగ్రహము కన్నా తన తెలివితేటలే వ్యాపారములో ముఖ్యమని, తన పెట్టుబడితో మాటకారితనంతో మాత్రమే ధనం సంపాదించగలిగాను, అంతేగాని సంపాదించిందంతా దైవానుగ్రహం వలనే అనుకోవటం మూర్ఖత్వమని భావించాడు. అతను దైవారాధనలు అన్నీ మానివేశాడు. అతని తల పొగరు వలన సాటి వ్యాపారులు అతడికి సహకరించటము మానివేశారు. దాంతో అతని వ్యాపార లావాదేవీలు సన్నగిల్లి అతడి రాబడి తగ్గి అతని కుటుంబము కూడా దారిద్ర్యములో మునిగిపోయింది. ఇక చివరిదైన విశాల భర్త మంచివాడే గాని అధిక సంపాదన వలన చెడు స్నేహాలు పెరిగాయి. కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలే గాని పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చు చేయటము దేనికి అనుకున్నాడు. చెడు మిత్రుల వల్ల దుర్వ్యసనాల పాలయ్యాడు. మద్యపానము, వ్యభిచారము, జూదము మొదలగు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఆ కారణం చేత అతని సంపాదనంతా హారతి కర్పూరం వలె కరిగిపోయింది. చివరకు అతడు దరిద్రుడైపోయాడు. రుణదాతల పీడ, పేదరికపు బాధ, వదులుకోలేని వ్యసనాలతో అతడు దుర్మార్గుడిగా మారాడు. తరచూ ధనం కోసం విషాలను హింసిస్తూ ఉండేవాడు. ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ నలుగురు అక్కా చెల్లెళ్ళు మాత్రం ఏదో ఒక నాటికి ఆ జగన్మాత అయిన శ్రీ వైభవలక్ష్మీదేవి తమను అనుగ్రహిస్తుందని, తమ భర్తలను మంచి దారిలో పెట్టి తమకు పూర్వ వైభవమును కలిగిస్తుందని నమ్మేవారు. తాము పస్తులు ఉండినా పర్వాలేదు, తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు. అందుకు ఆ అమ్మవారికి వారిపై దయ కలుగుతుంది. ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి తనను ప్రార్థిస్తున్న శుభ సందర్భంలో ఆ వైభవ లక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పసాగింది: పిల్లలు, మీ భక్తి ప్రవర్తులను చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ వైభవలక్ష్మి అనుగ్రహానికి మీరింత విపరీతంగా ఆవేదన పడుతున్నారో వైభవలక్ష్మి ప్రసాదం అతి త్వరితంగా సిద్ధించే మార్గం చెప్తాను. తక్షణమే మీ అక్క చెల్లెళ్ళు నలుగురు మీ ఇళ్లల్లో శ్రీ వైభవలక్ష్మి వ్రతం చేయండి అని అంటుంది. అవ్వ చెప్పిందంతా విన్న అక్క చెల్లెళ్ళు అత్యంత సంతుష్ట హృదయులై, ఓ అవ్వ, ఇంతకు ఈ వ్రతాన్ని ఏ విధంగా చెయ్యాలి? ప్రస్తుతము మేము దారిద్ర్యంలో ఉన్నాము గదా, ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నించారు. అందుకు ఆ వృద్ధురాలు చిరు మందహాసం చేస్తూ ఇలా చెప్పింది: ఓ అమ్మాయిలు, ఇదేమీ ఖర్చుతో కూడిన పని కాదు. ఎప్పుడైనా సరే 4 లేక 6 లేక 8 అంతకు మించి 11 లేదా 21 గురువారములు కానీ శుక్రవారములు కానీ ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవాళ్ళు తాము మొక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారము నాటి మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చెప్పాలి. శుక్రవారములు చేసుకునేవారు ఆఖరి శుక్రవారము నాడే ఉద్యాపన చేసుకోవాలి. ముందుగా మీకు తోచిన గురువారము లేదా శుక్రవారం నాడు కానీ ఉదయమే లేచి కాలకృత్యములు తీర్చుకొని ఇంటిని అలంకరించుకొని తలంటి పోసుకుని, అమ్మా వైభవలక్ష్మీదేవి, ఈరోజు మొదలు ఇన్ని గురువారములు లేదా శుక్రవారములు నీ వ్రతాన్ని ఆచరిస్తున్నాను. నాకు తగిన శక్తిని ప్రసాదించు. నేను చేసే ఈ వ్రతంతో సంతృప్తురాలువై నా కోరికలను నెరవేర్చు అని మొక్కుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత పూజ ప్రారంభించాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి, శుభ్రతలు, సదాచార పాలనము ముఖ్యము.
ఏ ఇంటిలోని వారైతే అతిథి అభ్యాగతలకు దాసుల వలె ఉండి వారి పాదములను కడిగి ఆ తీర్థం శిరస్సున చల్లుకొని తమకన్నా ముందుగా అతిథులకు భోజనాదులు ఏర్పరిచి సేవాదులు చేస్తూ ఉంటారో, ఏ ఇంట ధాన్యము దానం జరుగుతుందో, ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా పూజింపబడతారో, ఏ ఇంటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో, ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరియై నిత్య సంతోషంగా ఉంటుందో ఆ ఇంటిలో శ్రీ వైభవలక్ష్మి దేవి స్థిరంగా ఉంటుంది. వైభవలక్ష్మి పూజా విధానము. పూజ ప్రారంభించిన రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచవరములతో కానీ లేదా బియ్యపు పిండితో కానీ అష్టదళ పద్మాలు మొదలైన ముగ్గులను పెట్టి దాని మీద నూతన వస్త్రం చతురస్రంగా పరిచి ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యము పోసి దాని మీద బంగారు వెండి రాగి చెంబును కలశంగా అమర్చి అందులో 4 వైపులా 4 తమలపాకులు లేదా మామిడి ఆకులు కానీ ఉంచి వాటి మీద కొబ్బరికాయలను దాని మీద ఒక రవికల గుడ్డను పెట్టి ఆ మీదుట ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు లేదా వెండి నగను ఉంచాలి. అందుకు కూడా శక్తి లేని వాళ్ళు ఆ సమయానికి చలామణిలో ఉన్న నాణెమును ఉంచాలి. నేతితో దీపాన్ని వెలిగించి అగరవత్తులతో ధూపం వేయాలి. అమ్మాయిలు అమ్మవారికి లక్ష్మీ గణపతి కన్నా శ్రీచక్రం అన్నా చాలా ఇష్టము. కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి అనంతరమే వైభవలక్ష్మిని అర్చించాలి. పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి. ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ములను ఉంచి పూజించాలి. ఈ పూజలో తీపి పదార్థము చేయలేని వారు బెల్లం, పటిక బెల్లము, పంచదార అయినా సరే నివేదించవచ్చు. ఏదైనా నలుగురికి పంచగలగాలి. పూజ అనంతరము బంగారు వెండి నాణాన్ని భద్రపరచాలి. కలశంలో నీళ్లను సంతానాన్ని కోరుకునేవారు మామిడి చెట్టు మొదట్లోనూ, సౌభాగ్యాన్ని కోరుకునేవారు తులసి చెట్టు మొదట్లోనూ, అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవారు మల్లె చెట్టు మొదట్లోనూ పువ్వుల చెట్ల మొదలు పోయాలి. కేవలం ధన ఆకాంక్షులైన వారు ఈ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి. మండపం మీది బియ్యాన్ని పక్షులకు వేయాలి. ఇలా వ్రతాన్ని ఆచరించటము ద్వారా నిరుద్యోగులు ఉద్యోగస్తులు అవుతారు. అవివాహితులకు వివాహం జరుగుతుంది. దరిద్రులు ధనవంతులవుతారు. ఏ ఏ కోరికలు ఉంటాయో ఆయా కోరికలు నెరవేరుతాయి అని ముగించింది ఆ అవ్వ. తక్షణమే ఆ అక్క చెల్లెళ్ళు నలుగురు కూడా అవ్వకు కృతజ్ఞతలు చెప్పుకొని వారి వారి తాహతును బట్టి 4, 8, 11, 21 వారముల పాటు ఆ వ్రతాన్ని మొక్కుకున్నారు. మరుసటి శుక్రవారమే వ్రతం ఆచరించారు. నలుగురు కడు పేదవాళ్ళయ్యి ఉండటము చేత నలుగురు కూడా రాగి కలశమును వాడారు. అందరికన్నా అధిక దరిద్రురాలైన శీల కలశంలో రాగి నాణాన్ని ఉంచి పూజించింది. సుశీల రూపాయి నాణాన్ని ఉంచి పూజించింది. గుణశీల తన ఇంట ఉన్న వెండి నాణాన్ని ఉంచి పూజించింది. చివరిది అయిన విశాల తన ముక్కెరను ఉంచి ధనలక్ష్మిగా ఆరాధించింది. ఎవరు ఏ ఏ రూపాలలో ఆరాధించినను వారి హృదయంలో గల భక్తి భావాలనే ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవలక్ష్మీదేవి. వారు వ్రతం ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే శీల భర్త యొక్క పాండిత్యము ప్రాచుర్యము పొంది అందరిచే గౌరవించబడి తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభించాయి. తద్వారా వారు ఉన్నతులయ్యారు. సుశీల ఆచరించిన వ్రత ఫలితముగా వారి రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ధ నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధ ప్రతిష్ఠుడైన సుశీల భర్తను విడుదల చేసి అతనినే దళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపక తప్పలేదు. ఆ యుద్ధంలో అమ్మవారి దయ వలన సుశీల భర్త విజయం సాధించటంతో అతని గత నేరాలన్నీ కూడా మన్నించబడి దళపతిగా స్థిరపడ్డాడు. అంతటితో సుశీల కుటుంబం బాగుపడింది. ఆకస్మికంగా ఏర్పడిన వ్యాపార మార్పుల వలన కొన్ని ప్రత్యేకమైన దినుముల ఎగుమతి దిగుమతి విషయంలో గుణశీల భర్త వెలుగులోనికి వచ్చాడు. ఇతర వ్యాపారస్తులందరూ అతనినే ఆశ్రయించారు. సహజంగానే తెలివిగల గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తద్వారా వారి కుటుంబము పూర్వ వైభవాన్ని పొందింది. ఇక చివరిదైన విశాల వ్రతారంభం చేయగానే అమ్మవారి దయ వలన ఆమె భర్త క్రమముగా చెడు వ్యసనాలన్నిటినీ కూడా ఒకదాని తరువాత ఒకటిగా వదిలివేసినాడు. తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనపరిచినాడు. వారి కుటుంబము కూడా పూర్వము వలె సుఖ సంతోషములతో జీవించసాగింది. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆ బాల గోపాలమెవరు తనను పూజించినా సరే తక్షణమే ఆ అమ్మ కరుణించి వారి కోరికలను నెరవేర్చును.
ఓకే, ఈరోజు రైతు మరియు పాము కథను వింటే చాలు సర్పదోషాలు నాగదోషాలు పోయి జీవితం అద్భుతంగా మారిపోతుంది. నాగుపాము తలలో నాగమణి ఉంటుందని మనం చాలాసార్లు విన్నాం. అయితే అది నిజమో కాదో ఈ వీడియోలో తెలుసుకుందాము. దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక కథలోకి వస్తే, పూర్వం ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఎద్దుల సహాయంతో పొలం దున్నేవాడు. ఒకరోజు రైతు పొలం దున్నటం ప్రారంభించాడు. పొలమంతా దున్నేశాడు కానీ 4 మూల భాగాలు మాత్రం మిగిలిపోయాయి. ఎందుకంటే ఆ మూలకు నాగలి వెళ్ళలేదు. పొలం మధ్య భాగమంతా దున్నేశాడు. ఇక 4 మూలలు మాత్రం మిగిలాయి. వాటిని చేతితో దున్నటం ప్రారంభించాడు. 3 మూలల్లో దున్నటం అయిపోయింది. ఇక చివరిగా 4వ మూలకు వచ్చి చూశాడు. 4వ మూల దున్నుతూ ఉండగా ఆ రైతుకు పాము పుట్ట కనిపించింది. అయితే ఆ రైతు ఆ పుట్ట చీమలు కట్టాయి ఏమో, పాములు ఇందులో ఉండటం లేదేమో అని ఆ పుట్టను త్రవ్వటం ప్రారంభించాడు. అయితే ఒక్కసారిగా ఆ రైతుపై రక్తం మరకలు పడ్డాయి. రైతు ఆ రక్తం మరకలు ఎక్కడి నుండి పడ్డాయా అని చూసుకున్నాడు. ఇంతలో అతని కాళ్ళ దగ్గర ఒక పాము 2 ముక్కలై ఉంది. అది చూసి రైతు చాలా బాధపడ్డాడు. ఇక చేసేది ఏమీ లేక ఆ పామును తన పొలంలోనే ఒక మూలన గొయ్యి తీసి పాతిపెట్టి ఆ పాముకు క్షమాపణ చెప్పుకున్నాడు. మళ్ళీ పుట్ట వద్దకు వచ్చి చూశాడు. పుట్టలో చిన్న పాము పిల్ల ఉంది. అది నాగుపాము. చనిపోయిన పాము కూడా నాగుపామే. రైతు ఆ చిన్న నాగుపామును చూసి చాలా బాధపడ్డాడు. ఇప్పుడు ఈ పాము పిల్లకు పాలు ఎవరు పోస్తారు? దీనికి ఆహారం ఎలాగా? దీనిని ఎవరు రక్షణగా చూసుకుంటారు అని ఆలోచించాడు. రైతు ఇలా అనుకుంటున్నాడు, నేను ఈ పామును అనాథను చేశాను కాబట్టి ఈ పామును రక్షించే బాధ్యత నేనే తీసుకుంటాను. దీనిని నా కొడుకుతో సమానంగా పెంచుతాను. ఈ పాము పిల్లను కూడా నా కొడుకుగా భావించి పెంచుకుంటాను అని అనుకుని పుట్టను ఇంకొంచెం తవ్వి ఆ పాము పిల్లను చేతిలోనికి తీసుకొని ఒక సంచిలో వేసి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. రైతు తన భార్యను పిలిచి పొలం దగ్గర జరిగిందంతా కూడా చెప్పాడు. అది విని ఆమె కూడా చాలా బాధపడింది. పామును పెంచుకోవడానికి ఆమె అంగీకరించింది. రైతుకు ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు. రైతు భార్య ఇలా అంటుంది, ఇక నుండి మనకు 2 కొడుకులు, వీరిద్దరినీ మనం సమానంగా పెంచుదాము అంటుంది. రైతు చాలా సంతోషిస్తాడు. ఇక పుట్ట దగ్గరకు నాగిని వచ్చి పుట్టలో తన భర్త తన కొడుకు లేకపోవటం చూసి చాలా బాధపడుతుంది. పాము అక్కడ ఉన్న రక్తం మరకలను చూసి ఎవరో తన భర్తను తన కొడుకును చంపేశారని బాధపడుతుంది. నాగిని శివాలయంలోనికి వెళ్ళి శివుడు ముందు బాగా ఏడుస్తుంది. నా భర్తను నా కొడుకును చంపిన వారిని వదలను, నేను నా పగను సాధించే వరకు నిద్రపోను అంటూ శివుడు ముందు ప్రతిజ్ఞ చేస్తుంది. నాగిని పుట్ట దగ్గరనే ఏడుస్తూ ఉంటుంది. మరుసటి రోజు రైతు పొలం దగ్గరకు రావటం చూసింది. రైతును చూసిన పాము, ఈ రైతే నా భర్తను నా కొడుకును చంపి ఉంటాడా? ఒకవేళ అదే నిజమైతే నేను ఇతన్ని బ్రతకనివ్వను అని అనుకుంటుంది. రైతు తీసుకువచ్చిన నాగలిపై రక్తం మరకలు ఉండటం చూసి పాము, ఈ రైతే నా భర్తను కొడుకును చంపాడు, ఇక ఇతన్ని వదలను అంటూ ముందుకు వెళ్ళిపోయింది. ఇంతలో పాముకు మరొక ఆలోచన వచ్చింది. నేను ఇతన్ని చంపితే ఏమవుతుంది? అదే ఇతని కుటుంబ సభ్యులను, తన భార్యనో తన పిల్లలనో చంపితే అప్పుడు ఈ రైతుకు నా బాధ ఏమిటో అర్థమవుతుంది. ముందుగా ఇతనికి ఇష్టమైన వారిని ఒకరిని చంపి ఆ తర్వాత రైతును చంపుతానని నిర్ణయం తీసుకుంది. రైతు పొలం పని ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. రైతు వెనకాలే పాము కూడా వెళ్ళింది. పాము రైతు ఇంటి వరకు వెళ్ళింది. రైతు ఇంట్లోకి వెళ్ళటం చూసి పాము కూడా ఇంట్లోకి వెళ్ళబోయింది. ఇంతలో రైతు భార్య తలుపు వేసేసింది. పాము ఏం చెయ్యాలో ఆలోచిస్తూ అక్కడే రైతు ఇంటి బయటనే చెత్త కుప్పలో దాక్కుని చూస్తూ ఉంది. రైతు బయటకు వస్తాడేమో, తలుపు తీస్తారేమో అని రాత్రంతా ఆ ఇంటి వైపే చూసింది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే రైతు భార్య వాకిట్లో ముగ్గు వేయడానికి బయటకు వచ్చింది. రైతు పొలానికి వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. ఇదే సరైన సమయం అని భావించి నాగిని ఇంటిలోనికి వెళ్ళింది. ఉయ్యాలలో ఉన్న బాలుణ్ణి చూసి,
నేను ఈ బాలుణ్ణి కాటేస్తాను, అప్పుడు ఈ రైతుకు పుత్ర శోకం ఎలా ఉంటుందో తెలుస్తుంది అని అనుకొని ఆ బాబును కాటేసింది. బాబు చాలా చిన్నవాడు కావటంతో పాము విషం చాలా త్వరగా బాబు ఒంట్లోకి పాకేసింది. పాము బుసకుట్టిన శబ్దం విన్న రైతు పాము పిల్లను పెట్టిన బుట్ట వంక చూశాడు. కానీ పాము పిల్ల ఇంకా నిద్రపోతూనే ఉంది. ఇంతలో రైతు దృష్టి ఉయ్యాలలో ఉన్న బాబుపై పడింది. ఉయ్యాల నుండి పాము బయటకు రావటం చూసిన రైతుకు గుండాగినంత పనయింది. పాము గుమ్మం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు రైతు భార్య ఇంట్లోకి వస్తుంది. పామును చూసిన భార్య చాలా భయపడింది. రైతు మరియు రైతు భార్య మనసులో ఇలా అనుకుంటారు, ఈ పాము ఖచ్చితంగా ఈ పాము పిల్లకు సంబంధించిందే అయి ఉంటుంది. ఇది పగ తీర్చుకోవడానికి నా కొడుకును చంపడానికి వచ్చింది అని అనుకున్నారు. ఇద్దరూ ఒకేసారి బాబు ఉన్న ఉయ్యాల వద్దకు వచ్చి చూశారు. బాబు నీలం రంగులోనికి మారిపోయాడు. నోటి నుండి నురగ వస్తుంది. రైతు మరియు రైతు భార్య వారి ఊరిలో ఉన్న డాక్టర్ దగ్గరకు వెళ్ళారు. బాబును పరీక్షించిన డాక్టర్ బిడ్డ చనిపోయాడని చెప్పాడు. రైతు మరియు రైతు భార్య చాలా ఏడ్చారు. బాబు శవాన్ని తమ పొలంలోనే పాతిపెట్టారు. రైతు మరియు రైతు భార్య బాధపడటం చూసిన పాముకు ముందు జాలి వేసింది. కానీ తరువాత నా భర్తను నా కొడుకును చంపిన వారికి తగిన శాస్తి జరిగిందని సంతోషించింది. తర్వాత రైతు భార్య ఇంటికి వచ్చారు. ఇక నుండి మనకు ఒక్కడే కొడుకు, ఈ పాము పిల్లనే మనం జాగ్రత్తగా పెంచుకుందాం అని అనుకుంటారు. ఇలా కొంతకాలం గడిచింది. నాగిని మళ్ళీ రైతు ఇంటికి వచ్చింది. రైతును కాటు వేయడానికి నాగిని రైతు ఇంటిలోనికి వెళ్ళింది. అప్పుడు రైతు మరియు రైతు భార్య పాము పిల్లకు పాలు పడుతూ ఉంటారు. ఒక మనిషిని చూసినట్లుగా చూసుకుంటూ ఉన్నారు. మనిషిని బ్రతిమిలాడినట్లుగా బ్రతిమిలాడుతూ ఉన్నారు. అది చూసిన నాగిని ఈ పాము పిల్ల ఎవరిది, ఇది నా పిల్లేనా అనుకుంటూ పాము పిల్లను పరీక్షగా చూసింది. నాగిని తన కొడుకును గుర్తుపట్టింది. ఈ పాము పిల్ల నా కొడుకే, అయితే ఇతను నా పిల్లను పెంచుకుంటున్నాడా, నేను తప్పు చేశానా అనుకుంటూ వెంటనే శివాలయం దగ్గరకు వెళ్ళి శివలింగం ముందు ఆగి ఇలా అంటుంది, శివయ్య, నేను చాలా తప్పు చేశాను. ఈ రైతు భార్య చాలా మంచివారు. రైతు పొలం దున్నేటప్పుడు పొరపాటున నా పుట్ట జోలికి వచ్చి నా భర్తను చంపి ఉంటాడు. పాపం ఆ రైతుకు తెలియదు అనుకుంటా నేను తల్లిని అయిన నాగిని ఉన్నాను అని. నా కొడుకు చిన్నవాడని తనను ఇంటికి తీసుకొని వెళ్ళి పెంచుకుంటున్నాడు అనుకుంటా. శివయ్య, నేను ఎంత తప్పు చేశాను. అనవసరంగా నేను ఆ రైతు కొడుకును చంపాను. రైతు మరియు రైతు భార్య నా కొడుకును సొంత కొడుకులాగా ఒక మనిషిలాగా పెంచుకుంటూ ఉన్నారు. నేను ఏం చెయ్యాలి అని శివయ్య ముందు కన్నీరు పెట్టింది. నాగిని చాలా శక్తివంతమైనది. నాగిని శివయ్యను ఇలా ప్రార్థించింది, నా వల్ల రైతు తన కొడుకును కోల్పోయాడు. ఎలాగైనా తనకు కొడుకును ప్రసాదించు అని ప్రార్థిస్తుంది. నాగిని ఆ గుడిలోనే ఉంటూ శివుడికి బాగా పూజలు చేసింది. శివయ్య నాగిని భక్తికి ప్రసన్నమయ్యాడు. ఒకరోజు రైతు మరియు రైతు భార్య శివాలయానికి వస్తూ ఉండగా వారికి గుడి ప్రాంగణంలో ఒక పసిపిల్లవాడు ఏడుపు వినిపించింది. రైతు భార్య పిల్లవాడి ఏడుపు ఎటు వస్తుందో అటువైపు వెళ్ళారు. అక్కడ చూస్తే ఒక చిన్న పిల్లవాడు చెట్టు మొదట్లో ఏడుస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడికి చీమలు కుడుతూ ఉన్నాయి. వెంటనే రైతు భార్య ఆ పిల్లవాడిని చేతిలోనికి తీసుకుంది. పిల్లవాడు ఏడుపు ఆపేశాడు. వెంటనే అక్కడకు నాగిని ఒక మహిళ రూపంలో వచ్చింది. ఆ మహిళ రైతు భార్యతో ఇలా అంటుంది, ఈ పిల్లవాడి తల్లి తండ్రి వీడిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఈ పిల్లవాడిని శివయ్య మీకు ప్రసాదించాడు అనుకుని వీడిని మీ కొడుకులాగా పెంచుకోండి అని చెప్పింది. నాగిని రూపంలో ఉన్న మహిళ చెప్పిన మాటలు విని రైతు భార్య సంతోషించారు. శివయ్యకు పూజ చేసి ఆ బాబును తీసుకుని ఇంటికి వెళ్ళారు. నాగిని వారు వెనుక వెళ్ళింది. రైతు మరియు రైతు భార్య ఈ పిల్లవాడు వచ్చాక తన కొడుకును సరిగ్గా పట్టించుకుంటారో లేదో అని ఆ ఇంటిలో ఒక మూలన ఉండి చూసింది. రైతు మరియు రైతు భార్య గుడిలో దొరికిన పిల్లవాడిని పాము పిల్లను ఒకేలాగా చూసుకుంటూ ఉన్నారు. వారిద్దరికీ సమానంగా ప్రేమానురాగాలు పంచుతూ ఉన్నారు. అది చూసిన నాగిని సంతోషించింది. రైతు ఒకరోజు పొలం దగ్గరకు రావటం చూసి నాగిని మళ్ళీ ఒక మహిళ రూపంలో రైతు వద్దకు వచ్చి, నువ్వు చాలా గొప్పవాడివి. నేను నీకు ఒక వస్తువుని ఇస్తున్నాను.
నువ్వు దానిని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎవరికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇవ్వకూడదు అని చెప్పి ఆ మహిళ రైతుకు నాగమణి ఇస్తుంది. వెంటనే ఆ మహిళ నాగినిగా మారిపోతుంది. రైతు ఆ నాగినియే తన కొడుకును చంపింది అని గుర్తించి భయపడతాడు. అప్పుడు నాగిని, నువ్వు భయపడకు, నేను నిన్ను ఏమీ చేయను. నువ్వు నా భర్త కొడుకును చంపావని కోపంలోనే నీ కొడుకుని చంపాను. ఆ తర్వాతే నాకు నిజం తెలిసింది, నువ్వు నా కొడుకును కాపాడావు అని. నువ్వు నా కొడుకును జాగ్రత్తగా చూసుకో, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నా కొడుకును నువ్వు మనిషిలా భావించి పెంచుతున్నావు, కానీ నా కొడుకు పాము, తనలో విషం ఉంటుంది. తను ఎప్పుడైనా తెలుసో తెలియకనో ఎవరినైనా సరే కాటేస్తే నేను నీకు ఇచ్చిన మణిని కాటేసిన ప్రదేశంలో పెట్టు, వారు బ్రతుకుతారు. నా కొడుకు తనను తాను రక్షించుకునే అంతవరకు జాగ్రత్తగా పెంచు, మంచి చెడులు నేర్పించు అని చెప్పి నాగిని చనిపోతుంది. రైతు నాగిని తన భర్తను పాతిపెట్టిన స్థానంలోనే పాతిపెడతాడు. నాగిని ఇచ్చిన నాగమణికి నిత్యం పూజలు చేస్తాడు. నాగమణి కారణంగా రైతు చాలా తొందరగా ధనవంతుడు అవుతాడు. కానీ దానం రూపంలో ఏదో ఒక మంచి కార్యానికి వాటిని వాడేవాడు. ఇక నాగిని కొడుకు కూడా కొద్ది రోజుల్లోనే పెద్దవాడు అయ్యాడు. తను కూడా శివభక్తిలో నిమగ్నమయ్యాడు. నాగిని కొడుకు కూడా మనిషిలాగా మారే వరం పొందాడు. మనిషిలాగా ఉన్నప్పుడు అందరితో సరదాగా సమయం గడిపేవాడు. కొద్ది రోజులకు నాగిని కొడుకు వారి జాతితో కలిసి వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు రైతు భార్యను మనిషి రూపంలో ఉన్న తన సోదరుణ్ణి చూడడానికి వస్తూ ఉండేవాడు. సాధారణంగా మన హిందువులు నాగపామును ఎంతో భక్తిభావంతో పూజిస్తూ ఉంటారు. మన హిందూ పురాణాలలో కూడా నాగపాముకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. పామును చూడగానే ఆమడ దూరం పరిగెత్తుతారు. కానీ నాగుపాము తలపై నాగమణి ఉంటుందని, అది కనిపిస్తే ప్రాణాలకు సైతం తెగించి నాగమణిని సొంతం చేసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారు. నాగపాము తలపై మెరుస్తూ కనిపించేటటువంటి నాగమణి సొంతం చేసుకోవటం వల్ల వారికి ప్రాణాపాయం ఉండదని, అదేవిధంగా వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయని ఎంతోమంది భావిస్తూ ఉంటారు. అయితే నిజంగానే పాము తలపై నాగమణి ఉంటుందా? ఆ నాగమణికి నిజంగానే అన్ని శక్తులు ఉంటాయా, లేకపోతే నాగమణి గురించి అంతా కట్టుకదేనా అనే విషయం గురించి తెలుసుకుందాం. నాగమణి గురించి తెలుసుకోవాలి అంటే పురాణాలను పరిశీలించాల్సి ఉంటుంది. మన పురాణాల ప్రకారం భూగర్భంలో 7 లోకాలు ఉంటాయనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ లోకాలలో ఎన్నో జీవరాశుల నివాసం ఉంటాయి. ఇక పాములకు రాజైన ఆదిశేషుడు తన 1000 తలలతో భూభారాన్ని మోస్తాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆదిశేషుడు, వాసుకి ఇలాంటి పాములన్నీ భూగర్భంలోనే నివసిస్తూ ఉంటాయి. వీటికి ముఖ్య అనుచరులుగా నాగపాములు ఉంటాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ నాగుపాముల తలపై నాగమణి ఉంటుందని చాలామంది భావిస్తూ ఉంటారు. ఇకపోతే నాగమణి గురించి సైన్స్ ప్రకారం ఆలోచిస్తే భూగర్భంలో ఎన్నో ఖనిజాలు దాగి ఉంటాయి. వాటిల్లో కొన్ని కాంతిని వెదజల్లుతూ ప్రకాశిస్తూ కనిపిస్తూ ఉంటాయి. వాటి కాంతిలోనే పాములు చిన్న చిన్న కీటకాలను వేటాడుతూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. ఆ విధంగా కాంతివంతంగా కనిపించే ఖనిజాలనే మనలో చాలామంది నాగమణిగా భావిస్తూ ఉంటారు. నిజానికి నాగమణి అనేది లేదని శాస్త్రీయపరంగా తెలియజేస్తూ ఉన్నారు. కానీ మన పురాణాలలో ఈ పాముకు ఎంతో ప్రాముఖ్యత ఉండటం వల్ల నాగుపామును భక్తిభావంతో పూజించటం పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తుంది. అప్పట్లో గాజులు షాపుకి వెళ్ళి కొనుక్కునేవారు కాదు, గాజులు అమ్ముకునేవారు. ఊరికి వచ్చి తిరిగి అమ్మేవారు. అనగనగా వెంకటాపురం అనే ఊరిలో గాజుల వ్యాపారి ఉండేవాడు. అతని పేరు దుర్గాదాస్. ఈయన దుర్గామాత భక్తుడు. ఈయన రోజుకో ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేసేవాడు. ఎల్లప్పుడూ కూడా ఆ దుర్గామాతనే స్మరిస్తూ ఉండేవాడు. ఇతను ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు. ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అనే పిలిచేవాడు. ప్రతి స్త్రీని దుర్గామాతగానే భావించేవాడు. దుర్గాదాస్ ఒకరోజు గాజుల పెట్టెను ఎత్తుకొని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో నిర్జన ప్రదేశంలో చెరువు పక్కన ఒక అమ్మాయి బిందె పట్టుకొని కనిపించింది. ఆమె ముత్తైదువు. చక్కగా ముక్కు పుడక, కాళ్లకు పసుపు, నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది. ఆ అమ్మాయి దుర్గాదాసును పిలిచి, నాకు గాజులు వేస్తావా అని అడిగింది.
అప్పుడు దుర్గాదాస్ గాజుల పెట్టెను ఒక చెట్టు కింద దింపాడు. అప్పుడు ఆ అమ్మాయి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజులను చేతి నిండా వేయించుకుంది. అప్పుడు ఆ అమ్మాయి దుర్గాదాసుతో, నేను మా అత్తవారి ఇంట్లో ఉన్నాను. నువ్వు గోపాలపురం వెళ్తూ ఉన్నావు కదా, శివాలయం పక్కన ఒక పెద్ద అరుగుల ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లు మాదే. ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు. నువ్వు అక్కడ డబ్బులు తీసుకో అని చెప్పింది. మా నాన్నగారికి నా మీద కోపం ఉంది. మాకు అమ్మాయి లేదు అని అన్నా అంటాడు. అప్పుడు మా దేవుని గదిలో ఒక పాత కుంకుమ భరిణ ఉంది. అందులో ఒక కాసు ఉంది. అది తీసి ఇవ్వమన్నాను అని చెప్పు. దానికి మా నాన్న కుదరదంటాడు. అయినా గట్టిగా పట్టుకో. కాసు తీసుకొనిదే అస్సలు వదలకు అని ఆమె దుర్గాదాసుతో చెప్తుంది. అప్పుడు దుర్గాదాస్ సరే అని శివాలయం పక్కన ఉన్న ఎత్తరుగుల ఇంటికి వస్తాడు. ఆ ఇల్లు చూడడానికి పెద్దదే అయినా చాలా పేదరికంలో ఉంది. ఆ ఇంటి ముందర వేద విద్యార్థులు కనిపిస్తారు. దుర్గాదాస్ ఇంటి యజమానిని పిలిచి, అయ్యా, చెరువు దగ్గర మీ అమ్మాయికి గాజులు వేశాను. మీ అమ్మాయి డబ్బులు మీ దగ్గర తీసుకోమని చెప్పింది. నాకు త్వరగా డబ్బు ఇప్పిస్తే వెళ్తాను. ఇంకా ఊరంతా తిరిగి గాజులు వెయ్యాలి అని అంటాడు. దానికి రామకృష్ణ పండితుడు ఆశ్చర్యపడి, నాకు అస్సలు ఆడ సంతానమే లేదు. నువ్వు తప్పుగా మా ఇంటికి వచ్చావు అని అంటాడు. అప్పుడు ఆ దుర్గాదాస్ శివాలయం పక్కన రామకృష్ణ పండితులు అంటే మీరే కదా అని అంటాడు. దానికి రామకృష్ణ పండితుడు అవును నేనే అంటాడు. దానికి దుర్గాదాస్, అయ్యా, ఏవైనా గొడవలు ఉంటే మీరు చూసుకోవాలి. చాలా లక్షణమైన అమ్మాయిని కాదనుకుంటున్నారా? మీరు అలాగే అంటారని అమ్మాయి చెప్పింది కూడా. నా డబ్బులేవో నాకు ఇప్పిస్తే వెళ్ళి నా పని నేను చూసుకుంటాను అని అంటాడు దుర్గాదాస్. దానికి రామకృష్ణ పండితుడు, నాకసలు అమ్మాయిలే లేరు. ఎవరికో గాజులు వేసి నన్ను డబ్బులు అడగటం ఏంటి అని దుర్గాదాస్తో వాదిస్తాడు. అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్లుగా గమనించిన చుట్టుప్రక్కల వారు అక్కడికి వస్తారు. దానికి దుర్గాదాస్, మీరు భలేవారు. ఎంత కోపం ఉంటే మాత్రం కన్న కూతురిని కాదనుకుంటారా? అమ్మాయి నాతో అక్కడే చెప్పింది మీరు ఇలా అంటారని. అయ్యా, మీ అమ్మాయి నాతో చెప్పింది మా నాన్న దగ్గర నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీసుకోమని, ఎట్టి పరిస్థితుల్లో డబ్బు తీసుకోకుండా వెళ్ళకని, మీ పాత పూజ గదిలో కుంకుమ భరిణలో కాసు ఉంటుందని నాతో చెప్పింది. ఆ కాసు అయినా తెచ్చి ఇవ్వండి అంటాడు దుర్గాదాస్. అప్పుడు రామకృష్ణుడు, మా దేవతా మందిరంలో అసలు కుంకుమ భరిణ లేనే లేదు, ఇంకా కాసు ఎక్కడిది అంటాడు. మీ అమ్మాయి చెప్పింది చూడవయ్యా అంటాడు దుర్గాదాస్. చుట్టుప్రక్కల వాళ్ళు కూడా, దుర్గాదాస్ మన గ్రామానికి ఎప్పుడూ వచ్చేవాడే. ఒక్కసారి మీ దేవతా మందిరంలో కుంకుమ భరిణ ఎక్కడుందో చూడండి అని రామకృష్ణుడితో అంటారు. ఈ తతంగమంతా వింటున్న పండితుని తల్లి పూజామందిరంలో ఎక్కడో చిన్న మీట ఉన్నట్లు నాకిప్పుడు జ్ఞాపకం వస్తుందిరా. ఒక్కసారి బాగా చూడు, అందులో కుంకుమ భరిణ ఉండవచ్చు అంది ఆ వృద్ధురాలు. రామకృష్ణుడికి కొద్దిసేపు వెతికాక ఒక చిన్న మీట కనిపిస్తుంది. దాన్ని తాకగానే ఒక కుంకుమ భరిణ బయటకు వస్తుంది. ఆ కుంకుమ భరిణలో ఒక చిన్న అమ్మవారి ప్రతిమతో పాటు ఒక బంగారు కాసు కూడా ఉంటుంది. అప్పుడు రామకృష్ణుడు మనసులో, అసలు ఇక్కడ కుంకుమ భరిణ ఉన్న విషయం నాకు ఇంతవరకు తెలియదు. నా తల్లి కూడా ఇంతవరకు నాకు చెప్పలేదు. నా తల్లికి తెలిసిన ఈ విషయం ఆ అమ్మాయికి ఎలా తెలిసి ఉంటుందో అని ఆలోచిస్తాడు. రామకృష్ణుడు కుంకుమ భరిణలో చెయ్యి పెట్టగానే ఒక బంగారు కాసు తగులుతుంది. వెంటనే ఆ కాసును బయటకు తీస్తాడు. ఆ తర్వాత ఇంకోసారి కుంకుమ భరిణలో చెయ్యి పెడతాడు. మళ్ళీ ఇంకో కాసు వస్తుంది. ఇలా చెయ్యి పెట్టిన కొద్దీ కాసులు వస్తూనే ఉంటాయి. రామకృష్ణుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతాడు. అప్పుడు ఆ కాసును తన తల్లికి చూపిస్తాడు. అప్పుడు ఆ వృద్ధురాలు, ఇది మా తాతగారి కాలానికి చెందింది. ఈ కుంకుమ భరిణలో అమ్మవారి ప్రతిమను ఉంచి మా తాతగారు ఈ ప్రతిమను ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో అర్చించేవారట. తర్వాతి కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను పూజించటం మానివేశారు అని ఆ వృద్ధురాలు చెప్తుంది.
అప్పుడు ఇంటివారు అందరూ కూడా ఆ పూజా మందిరం నుంచి కాసులు తీసుకొని బయటకు వచ్చి, దుర్గాదాస్, నువ్వు ఎవరిని చూశావో ఆ అమ్మాయిని మాకు చూపిస్తావా అని అడుగుతారు. బంగారు కాసులతో బయటకు వచ్చిన రామకృష్ణుడిని చూసి ఊరంతా ఆశ్చర్యపోతారు. అప్పుడు దుర్గాదాస్ ఊరు వాళ్లను మరియు రామకృష్ణుడి కుటుంబాన్ని చెరువు దగ్గరకు తీసుకుపోతాడు. ఇక్కడే ఆ అమ్మాయిని చూశాను అని చెప్తాడు. కానీ ఆ చెరువు పక్కన ఎవ్వరూ కూడా కనిపించరు. ఆ చెరువు చూడడానికి పద్మాలతో నిండిన సరోవరంలా కనిపిస్తుంది. అందరూ కొద్దిసేపు వెతికాక ఎవరో చెరువులోకి వెళ్ళినట్లు అడుగులు కనిపిస్తాయి. అడుగులు చెరువు నుండి బయటకు వచ్చినట్లు మాత్రం లేవు. అప్పుడు ఊరి వాళ్ళు దుర్గాదాస్తో, వాళ్లకు అసలు అమ్మాయిలే లేరు, అయినా నీటి కోసం ఇంత దూరం ఎవ్వరూ కూడా రారు అని అంటారు. అప్పుడు దుర్గాదాస్, అమ్మా దుర్గమ్మ, వీళ్ళకిప్పుడు ఆ అమ్మాయి కనబడితే తప్ప ఎవ్వరూ కూడా నా మాట నమ్మరు. ఊరు వాళ్ళ దృష్టిలో నేను అబద్ధాల వాణ్ణి అవుతాను అని బాధపడుతూ చెరువు వైపు దుర్గామాత అని గట్టిగా మొరపెట్టుకుంటే అప్పుడు చెరువులో నుంచి 2 చేతులు బయటకు వస్తాయి. 2 చేతులకు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజులు కనిపిస్తాయి. దుర్గాదాస్ ఈ దృశ్యాన్ని, అద్భుతమైన ఈ సన్నివేశాన్ని చూసి స్పృహ తప్పి పడిపోతాడు. ఈ సన్నివేశాన్ని ఊరంతా కూడా చూస్తుంది. ఊరంతా మొక్కుతారు. అప్పుడు అందరూ చాలా సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉన్న అమ్మవారిని పూజించడానికి ఆ దుర్గామాతే స్వయంగా ఈ విధంగా అనుగ్రహించింది అని అనుకుంటారు. అప్పట్నుంచి రామకృష్ణుడు, వారి కుటుంబం భక్తి ప్రవృత్తులతో అమ్మవారిని పూజించటం ప్రారంభించారు. ఆ కుటుంబం ఆ అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో వర్ధిల్లింది. అమ్మవారు తనకు తాను పూజలు జరిపించుకోవడానికి ఇలా గాజులమ్మే అతనికి కనిపించిందని ఊరంతా భావించారు. గాజులమ్ముకునే వ్యాపారికే అమ్మవారు ఎందుకు కనిపించారంటే, ఆయన పెద్ద పెద్ద పూజలు, హోమాలు ఏమీ చేయలేదు, కానీ ఎప్పుడూ దుర్గామాతనే తలుచుకుంటూ ఉండేవాడు. ప్రతి స్త్రీని దుర్గాదేవిగానే భావించేవాడు. ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు. దీనిని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే, నిజమైన భక్తి కలిగిన వారికే అమ్మ సాక్షాత్కరిస్తుంది. ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, తలరాత మారిపోతుంది. మీకు ఉండే కష్టాలు, సమస్యలు అన్నీ పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. నాగదోషాలు, సర్పదోషాలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు, ఈరోజు ఈ కథలు వింటే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.